హలో ఏపీ, నమస్తే. నేను మీ షణ్ముఖ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఉందా అని అడిగితే బదులిచ్చే పరిస్థితి సాక్షాత్తు హైకోర్టు ఇచ్చిన సమాధానం ఇది. ఏంటి, మీరు పోలీసులేనా, అరెస్ట్ చేస్తారని ఎంపీ ఎమ్మెల్యేలే భయపడితే సామాన్యుల పరిస్థితి ఏమిటి? మరైతే ప్రజలారా ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతోందా? ఎంతవరకు అమలవుతోంది? సాక్షాత్తు ఒక ఎంపీ ఎమ్మెల్యేలే అధికార పార్టీ ఎంపీలు భయపడ్డమే, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు భయపడ్డమే. ఒక ఎమ్మెల్యేలకి ఇటువంటి పరిస్థితి ఉందంటే మరి సామాన్యుల పరిస్థితి ఏమిటి? మరి ఇదే ప్రభుత్వం తరహా కంటిన్యూ చేస్తే రేపు రాబోయే రోజుల్లో ఎటువంటి దారుణాలు జరుగుతాయనేది హైకోర్టు ఘాటు హెచ్చరిక జారీ చేశారు. మరి అందులో భాగంగా బాధ్యులైన వారిని జైలుకు పంపుతామని హెచ్చరిక. యాక్చువల్గా 41A నోటీస్ నిబంధనలు పాటించరా? పోలీసుల తీరుపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఎందుకు చేసింది? పోలీసులు అరెస్టు చేస్తారని ఎంపీ ఎమ్మెల్యేలే భయపడుతుంటే సామాన్య పరిస్థితి ఏంటని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. 7 ఏళ్లలోపు జైలు శిక్షకు వీలున్న కేసులలో సిఆర్పిసి సెక్షన్ 41A నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాల్సి ఉండగా పర్చూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గారి కేసులో అరెస్టుకి ఎలా ప్రయత్నిస్తారని మండిపడింది. అరెస్టు చేస్తే అందుకు బాధ్యులైన పోలీసులను జైలుకు పంపేలా ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేసింది. ఉన్నతాధికారులపై చర్యలకు ఆదేశిస్తే తప్ప పరిస్థితి చక్కబడేలా లేదని పేర్కొంది. బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ చూడండి. ఉన్నతాధికారులపై చర్యలకు ఆదేశిస్తే తప్ప పరిస్థితి చక్కబడేలా లేదని పేర్కొంది. మరి హైకోర్టు సాక్షాత్తు గౌరవ న్యాయస్థానం, ఆంధ్రప్రదేశ్ గౌరవ న్యాయస్థానం హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది ఉంటే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం ఎక్కడ అమలవుతోంది? మరి శాంతి భద్రతలకు కొరబడిందా? మరి ఆలోచించండి ప్రజలారా. నమస్తే.